మహేష్ గారు చెప్పండి. సార్ ఏం లేదు సార్, అది యాక్చువల్గా ఒకటి రిటైర్మెంట్ ప్లాన్ అని చెప్పేసి ఒకటి ఫ్రెండ్ చెప్పారు సార్. అది ఓకే. రిటైర్మెంట్ ప్లాన్ ఏ విధంగా ఉందంటే సార్, అది 3 జనరేషన్ ప్లాన్ అంట సార్. ఓకే. అది మనము యాక్చువల్గా 12 ఇయర్స్ పేమెంట్ చేసేది ఉంది సార్. 1 lakh 1 lakh అంటే ఆల్మోస్ట్ 12 lakhs ఉంది సార్. ఆఫ్టర్ 13 ఇయర్స్ నుంచి 99 ఇయర్స్ వరకు 86,000 ఇస్తున్నారు సార్. ఓకే. లేదనుకుంటే మామూలుగా మధ్యలో మరి ఎక్స్పైరీ ఏదైనా డెత్ ఉంటే అక్కడ వరకు ఇంకొక అమౌంట్ 1 CR వరకు ఉంది సార్ అమౌంట్. ఓకే. అది మనకు బెనిఫిటే సార్ అది, లేకుంటే లేదు. మీరు ఇది ఎందుకంటే సార్ ఎస్ఐపికి క్యాలిక్యులేటర్ తీసుకుంటే సార్ అది 40 ఇయర్స్ వరకే చూపిస్తున్నాయి సార్. దాని తర్వాత చూపించట్లేవు సార్ ఒకవేళ మనం క్యాలిక్యులేషన్ చేద్దామంటే. కరెక్ట్. మీకు ఎక్సెల్ షీట్‌లో అంతకుముందు మనీ బ్యాక్ ప్లాన్స్ క్యాలిక్యులేషన్ ఇచ్చాం కదా! అవి చూసారా? అవును సార్. యాహ్! దానిలో మీరు ప్రాపర్‌గా చేస్తే గనుక మీకు ఐడియా వస్తది. సో, లేదంటే ఒకసారి చేద్దామంటే చేయొచ్చు. మహేష్ నువ్వు చేయగలవా ఇప్పుడేమన్నా క్యాలిక్యులేషన్? యాహ్! సార్. సో, జనరల్లీ ఐఆర్ఆర్ మీరు అడగొచ్చు. ఇలాంటి వాళ్ళని ఎప్పుడైనా చెప్పినప్పుడు ఐఆర్ఆర్ అడిగితే వాళ్ళు చెప్తారు. ఐఆర్ఆర్‌ని బట్టి మనకు తెలుస్తది. ఎనీహౌ ఐ విల్ ట్రై టు డూ దట్ నౌ క్యాలిక్యులేషన్ సో దట్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ. అండ్ హూఎవర్ వాంటెడ్ టు ఎగ్జిట్ యూ కెన్ ఎగ్జిట్. సో, యూ డోంట్ నీడ్ టు స్టే హియర్. సో, జస్ట్ ది నార్మల్ క్యాలిక్యులేషన్. సో, ఇప్పుడు మీరు చెప్పేదెంత? 1,00,000 ఎన్ని ఇయర్స్ అది టోటల్? 12 ఇయర్స్ సార్. లెట్స్ అస్యూమ్ 50 ఇయర్స్ చూద్దాం. ఓకే. ఇందులో 12 ఇయర్స్ వచ్చేటప్పటికి మీరు 1,00,000 కడతారు. యెస్ సార్. సో దీని తర్వాత నుంచి మీకు 13th ఇయర్ నుంచి వస్తదా? లేదంటే గ్యాప్ ఉందా? 13 ఇయర్స్ నుంచి సార్. కరెక్ట్‌గా 13 ఇయర్స్ నుంచి 83,000 ఉంది సార్. 83,000. సో, ఇది లైఫ్ టైమ్ కంటిన్యూ అవుతదనేది వీళ్ళు చెప్పేది. అవును సార్. 99 ఇయర్స్ వరకు సార్. ఆఫ్టర్ 99 ఇయర్స్ తర్వాత 1 CR వస్తుంది సార్. లేదండి. దే డోంట్ మీరు కరెక్ట్‌గా పాలిసీస్ చదవండి. ఈ కైండ్ ఆఫ్ ప్లాన్ ఉంటే గనుక నేనే అందరికి రికమెండ్ చేస్తా. సో తెలియదు సార్. ఆల్రెడీ యాక్చువల్‌గా మహేష్ సార్‌కి గూడా పెట్టినాను. వాట్సాప్ చేసినాను. రిప్లై ఇవ్వలేరు. అందుకోసం మళ్ళీ లెట్స్ అస్యూమ్ మీ ఏజ్ 30 అనుకోండి. 30, 31 ఈ వేలో మనం 99 ఇయర్స్‌కి కాలిక్యులేట్ చేద్దాం. సో, ఇది మనం 4.34 అనేది 80 ఇయర్స్ దాకా అయింది. సో, $99 ఇయర్స్. సో, 83,000. సో, ఇదే కంటిన్యూ అవుతూ ఉండాలి వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం. సో, ఇది నేను మళ్ళీ ఇది కూడా ఎక్స్‌టెండ్ చేద్దాం. సో, ఈ రైట్ సైడ్ ఉన్నది మీ ఏజ్. సో, 30th ఏజ్ మనం తీసుకున్నాం. మీ ఏజ్ 30 అనుకుంటే కాలిక్యులేషన్ 80,000, 83,000 ఇలా ఇచ్చాము. అప్ టు 99 ఇయర్స్. 99th ఓకే ఇయర్ సార్. అని మీరు చెప్పారు. బట్ జస్ట్ ఐఆర్ఆర్ లెట్స్ కాలిక్యులేట్ అండ్ దెన్ బేస్డ్ ఆన్ దట్ వి విల్ టేక్ ఎ డెసిషన్. ఈ లెక్కనైతే 5% వస్తుంది. 5% అంటే కరెక్టే. ఆయన చెప్పింది కరెక్టే. ఈ లెక్క అయితే కరెక్టే. సో, ఇన్ ఓకే కేస్ సార్. 1 క్రోర్ అని చెప్పుంటాడు మీకు. ఓకే సార్. ఇది 10 లక్షలు కదా! ఇది 1 క్రోర్. ఈవెన్ 1 క్రోర్ కూడా కరెక్ట్ గానే వస్తుంది. 6% ఇస్తున్నాడు. సో, 6% అంటే తక్కువే కదా యాక్చువల్లీ. అంటే ఓకే సార్. ఆయన చెప్పిందైతే కరెక్ట్ మీకు. బట్ ఓకే. రిటర్న్ అనేది 6% వస్తుంది. సో, ఓకే. అది ఆఫ్‌కోర్స్ మీకు 6% ఫైనల్ అనుకుంటే గనుక తీసుకోవచ్చు. అహా! లేదు సార్. యాక్చువల్‌గా నేనేమంటున్నాను సార్, ఇప్పుడు ఆ 12 లాక్స్ తీసుకున్నాం కదా సార్ మనము. అవును. ఆ విధంగా ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసి సార్, అది మనం 60 ఇయర్స్ వరకి వదిలేయచ్చా సార్? అంటే ఇప్పుడు నాకు 30 ఇయర్స్ ఏజ్ ఉంది సార్. ఆల్మోస్ట్ ఆ ఎస్ఐపి 40 ఇయర్సే చూయిస్తుంది కాలిక్యులేటరు. అంటే దాని తర్వాత కూడా మనం 45 ఇయర్స్ వరకు దాన్ని ఉంచొచ్చా సార్? లేకుంటే ఎస్ఐపిని, లేకుంటే ఆ 40 ఇయర్స్ కంపల్సరీ తీసేయాల్సిందేనా సార్ అప్పుడు? లేదు. ఎస్ఐపి అనేది మీ కంట్రోల్‌లో ఉంటదండి. దాన్ని మీరు తీసేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ లెట్స్ డూ ద ఎస్ఐపి కాలిక్యులేషన్ ఆల్సో. సో దట్ ఓకే మనం సార్. ఇప్పుడు 1,00,000 మీరు 12 ఇయర్స్ పాటు చేస్తానంటున్నారు. 12 ఇయర్స్. అండ్ యావరేజ్ ఇంట్రెస్ట్ రేట్ మనకి 12% తీసుకుంటే లెట్స్ టేక్ 10% ఫస్ట్. సో, ఈ కాలిక్యులేషన్ ఎంత అవుతుంది?
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 10%, నెంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చి 12 years, అండ్ పిఎంటి 0, సారీ పిఎంటీ 1 lakh. 1 lakh వస్తుంది. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ 0 వస్తుంది. సో ఇది 21 lakhs అవుతుంది మీకు. సో Yes, sir. 21 lakhs అంటే కనుక మీరు 12 years తర్వాత ఇప్పుడు మనకి సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అనేది ఉంది కదా, దాన్ని మనం చూసుకుంటే కనుక 20 lakhs కి మీకు 15,000 వస్తుంది. ఓకే సార్. 20 lakhs కి 15,000 పర్ మంత్ వస్తుంది లైఫ్ టైం. సో ఈ లెక్కను మీరు చూసుకుంటే కనుక 15,000 ఇంటూ 12 months. మీకు ఈ సినారీలో 1,80,000 వస్తుంది మ్యూచువల్ ఫండ్ సినారీ అయితే. ఓకే సార్. 13th ఇయర్ నుంచి మీకు 1,80,000 వస్తుంది, లైఫ్ టైం వస్తుంది. నెక్స్ట్ ఈ 21 lakhs అనేది 40 lakhs, 45 lakhs, 50 lakhs అలా గ్రో అవుతుంది. అమౌంట్ పెరుగుద్ది. యా. సో సార్ దీని నుంచి 83,000 మీరు పక్కన పెట్టి మళ్ళీ ఎస్ఐపి చేశారనుకోండి, లెట్స్ అస్యూమ్ -83,000 చేద్దాం. సో 97,000 మీరు ఎస్ఐపి చేశారు. ఓకే సార్. లెట్స్ అస్యూమ్ ఎన్ని ఇయర్స్ ఇది మీరు చెప్తుంది? 58 కౌంట్ వచ్చింది. కౌంట్ ఈస్ 58. సో 58 ఇయర్స్ మీరు ఈ 97,000 ని మీరు ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే 1,80,000 లోంచి 83,000 మీరు ఖర్చు పెట్టేసుకున్నారు. ఇది 58 Okay, sir. ఇయర్స్. సో 58 ఇయర్స్ నేను టూ మచ్ కన్జర్వేటివ్ తీసుకున్నా. 10%. sir. నెంబర్ ఆఫ్ ఇయర్స్ 58. పిఎంటి ఎవ్రీ ఇయర్ మనం ఇన్వెస్ట్ చేసేది -97,000, ప్రెజెంట్ వాల్యూ 0, 24 crore వస్తుందండి ఈ లెక్క. 10% మనం చూసుకుంటే 24 crore వస్తుంది. వాళ్ళు 1 crore ఇస్తామని చెప్తున్నారు కదా. ఓకే సార్. బెటర్ ఐ డు క్రియేట్ 1 program అని సెల్ తీస్తాను. సార్ ఇప్పుడు మనం ఎస్ఐపిని 40 ఇయర్స్ తర్వాత కూడా దాన్ని అట్లే ఉంచొచ్చా సార్, లేకుంటే 40 ఇయర్స్ కి తీసేయాలా సార్? లేదు, ఎన్ని ఇయర్స్ అయినా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఎస్ఐపి ఓకే, అంటే మన పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే పెరుగుతూనే పోతుంది అట్లే. అంతే. ఓకే సార్. సో మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఈ ఎస్ఐపి కాన్సెప్ట్ లో మనం ఇన్వెస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వాళ్ళు Okay. ఇచ్చేది 1 crore అని చెప్తున్నారు. యాక్చువల్లీ ఐ థాట్ దట్ ఈస్ రాంగ్, బట్ దట్ ఈస్ ట్రూ. బట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇంకా ఎక్కువ వస్తుంది కదా మనం క్యాలిక్యులేట్ చేస్తే. కరెక్టే 24 సార్. ఇది 10% తీసుకుంటే, అదే మనం ఒక 12% తీసుకున్నాం అనుకోండి, 57 crore వస్తుంది ఇక్కడ. కరెక్టే సార్. యా. సో ఇట్స్ నాట్ నార్మల్. అదే 15% అయితే ఇంకా టూ మచ్ ఉంటుంది. 100 CR టచ్ 100 అవుతుంది. crores. 200 CR. యా. సో Okay. ఇన్సూరెన్స్ లాజిక్ అనేది అదే అండి. ఇన్సూరెన్స్ కంపెనీస్ బిజినెస్ అంతా కూడా దీని మీద ఉంటుంది. లెట్స్ జస్ట్ చెక్. కరెక్ట్, 58 అనేది కరెక్ట్. యా. బట్ ఇన్సూరెన్స్ ప్లాన్ కట్టినంత సీరియస్ గా మన ఎస్ఐపి ఎస్ఐపి చేస్తే బెస్ట్ సార్. ఇంకా అది ఇన్సూరెన్స్ ప్లాన్ అంటే కట్టకపోతే మళ్ళీ నాకు డబ్బులు రావనే భయం ఉంటుంది. ఎస్ఐపి అంటే ఎప్పుడు కావాలంటే ఆపేస్తారు. తీసేస్తాం సార్. కరెక్టే సార్.